సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఒకటా రెండా వీళ్ళు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. వందలాది మందిని మోసం చేసిన పాపం వీళ్ళది. తల్లి అనే సెంటిమెంట్ ను వాడుకొని పెద్ద బిజినెస్ ని నడిపించారు. కోట్ల రూపాయల రక్తపు సొమ్మును మూట కట్టుకున్నారు. ఇది గమనించిన తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ లాంటి ఇంకేమైనా సెంటర్లు నడుస్తున్నాయా అనే కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అంతేకాదు రాష్ట్రంలోని అన్ని సెంటర్లలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించుకుంది. ఇంకేముంది, అనుకున్నదే తడువు ప్రత్యేక టీంను రంగంలోకి దింపింది. ఇప్పుడు ఆ టీం అక్రమంగా ఐవీఎఫ్ సెంటర్లు నడుపుతున్న నిర్వాహకుల్లో గుణపాలు దింపుతోంది. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ముమ్మర తనిఖీలు చేపట్టింది. 3 రోజులు నిర్విరామంగా సోదాలు కొనసాగిస్తోంది. ప్రస్తుతం 35 బృందాలతో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే త్వరలోనే జిల్లాల్లోని ఐవీఎఫ్ సెంటర్లలో కూడా సోదాలు జరుపుతామంటున్నారు అధికారులు. తెలంగాణలో మొత్తం 371 ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఒక్క హైదరాబాద్లోనే 157 కేంద్రాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే 29 అంశాలతో లిస్ట్ ని రెడీ చేశారు అధికారులు. కాగా నిన్న ఒక్కరోజే 40 ఐవీఎఫ్ సెంటర్లలో అధికారులు సోదాలు జరిపినట్లు సమాచారం.